సభకు నమస్కారం. ఉప్పల నరసింహం గారి యాదిలో జరుగుతున్న ఈ సంస్మరణ సభలో చాలామంది వక్తలు ఉప్పల నరసింహం గారి వ్యక్తిత్వంలోని పలు పార్శ్వాలను, ఆయన జీవితంలోని ఇతర కోణాలను చక్కగా విశ్లేషించారు, చక్కగా యాది చేసుకున్నారు. తెలియని విషయాలు, చాలా విషయాలు తెలిసినవి. ఆయన వ్యక్తిత్వం గురించి మరిన్ని వివరాలు మాట్లాడడానికి ఇది వేదిక కాదు. యాక్చువల్గా సంస్మరణ అంటే ఆయన సాహిత్యాన్ని విశ్లేషించుకోవచ్చు, ఆయన వ్యక్తిగత జీవితాన్ని విశ్లేషించుకోవచ్చు, ఆయన ఉద్యమ కృషిని కూడా విశ్లేషించుకోవచ్చు. అయితే ఇప్పుడు సమయం లేదు కాబట్టి నేను ప్రధానంగా నాకు ఆయన వ్యక్తిగత జీవితం నాకు తెలియదు. ప్రధానంగా నేను ఆయన రచనల గురించి ప్రస్తావిస్తాను, ఎందుకంటే ఆయన నాకు రచయితగానే పరిచయం కాబట్టి ఆ విషయాలు చెప్తాను. నేను ఉప్పల నరసింహం గారు మొట్టమొదటిసారి నా దగ్గరికి 2018లో మా ఇంటికి వచ్చారు. ముందు ఫోన్ చేసి, సార్ నేను మీ ఇంటికి వస్తున్నాను అని అన్నారు. ఎందుకు సార్ అంటే, ఓ పని మీద వస్తున్నాను, నేను కథల పుస్తకం వేస్తున్నాను, మీరు దానికి ముందు మాట రాయాలి అని అన్నారు. మీరైతే రండి అని చెప్పి నేను ఆహ్వానించాను. ఆయన మా ఇల్లు ఫోన్ చేసి కనుక్కొని మా ఇంటికి వచ్చాడు. వచ్చేసరికి కూర్చోబెట్టి మాట్లాడాను. ఏమిటి సార్ అంటే, ఆ డీటీపీ చేసిన బైండ్ నా చేతిలో పెట్టి, నేను ఇంతకుముందు 2-3 కథల పుస్తకాలు వేశాను, అన్నీ కలిపి మళ్ళీ ఒక కథల పుస్తకం వేస్తున్నాను, మీరు దాన్ని ముందు మాట రాయాలి సార్ అని అంటే, నేను అన్నాను, సార్ మీరు నాకంటే సీనియర్ రైటరు, నేను మీ పుస్తకాన్ని ముందు మాట రాయడం ఏంటిదని నేను అన్నాను. అంటే లేదు, మీరు నా పుస్తకాన్ని ముందు మాట రాయాలని చెప్పి నా కోరిక, మీరు రాయాలే, మీరే సీనియర్ కదా అని నన్ను. నేను లేదు సార్, మీరు సీనియర్, ఎందుకంటే మీరు 89లో గోదావరికి వచ్చారు, ఒక పుస్తక ఆవిష్కరణ సందర్భంగా వచ్చారు, నాకు బాగా గుర్తు. నేను అప్పుడు ఎఫ్సిఐ రామూర్లో పనిచేస్తున్నాను, మీరు అక్కడికి వచ్చారు, మీరు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు, అప్పుడే మీరు నాకు పరిచయం అయ్యారు. మీ కథలు ప్రజా సాహిత్యంలో అరుణతలు చదివాను, చక్కని కథలు అవి. సో మీ కథలు రకంగా స్ఫూర్తిదాయకం చెప్పి నేను భావిస్తున్నాను. కాబట్టి మీరే సీనియరు. నేను కథారచన రంగంలో 72లో ప్రవేశించినప్పటికి కూడాను నా కథలు రాసి తక్కువ, మీరు బాగా రాస్తున్నారు, మీరే నాకంటే సీనియరు అంటే, ఏదేమైనా మీరు నాకు రాయాలండి అని అంటే నేను కాదలేక తీసుకున్నాను. ఆ పుస్తకం డీటీపీ చేసిన కథల్ని వారం రోజులు పరిశీలించాను. చాలా చక్కని కథలు, నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. అందులో చాలా కథలు అంతకుముందు ప్రజా సాహితీ, అరుణతార, వివిధ పత్రికలు చదివాను. మళ్ళొకసారి ఒకే కట్టగా ఉన్నప్పుడు చదవడం అదొక రకమైనటువంటి అనుభూతి, బాగా ఇంప్రెస్ అయ్యాను. చాలా చక్కని కథలు. అయితే ఆయన కథల నెరేటివ్ ఏదంటే ఒకటే, భూస్వాముల దౌష్ట్యం, తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో ఫ్యూడల్ వ్యవస్థ కింద నలిగినటువంటి బడుగు వర్గాల జీవితాలు. ఆ రెండు అంశాలను అంత చక్కగా, అంత 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 సన్నిహితంగా పరిశీలించి రాసిన మరో తెలంగాణ రచయిత కనబడలేదు, అంత చక్కగా ఉన్నాయి. అందులో ఆయన తెలంగాణ గ్రామీణ జీవితంలోని అన్ని వృత్తులను పరామర్శించారు, అన్ని కులాలను ఆయన విశ్లేషించారు, అన్ని రకాల బాధలను కూడా ఆయన అందులో ఉట్టంకించారు, అన్ని రకాల వృత్తి విశేషాలను కూడా ఆయన చెప్పారు. తర్వాత జనం నాలుకల మీద నానుతున్నటువంటి కొత్త నుడికారాలు, మనకేం తెలియదు అవండి, అలాంటి గ్రామీణ పదజాలను కూడా ఆయన చక్కగా వాడాడు. సో అంత చక్కగా గ్రామీణ జీవితాన్ని, తెలంగాణ జీవన నేపథ్యాన్ని, అక్కడి భాషను, అక్కడి యాసను, అక్కడి నుడికారాన్ని మరే రచయిత ఎవరు రాయలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. మేము కథలు రాశాం. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో అప్పుడు విప్లవ ఉధృతంగా ఉండేది, దానివల్ల మేమందరం ప్రభావితమయ్యాం. అల్లం రాజయ్య గారు రాసినటువంటి మనిషిలో యుద్ధంస కానివ్వండి, బిఎస్ రాములు గారు రాసినటువంటి అడవిల వెన్నెలు కానివ్వండి, తర్వాత రఘోత్తమ్ రెడ్డి రాసినటువంటి చావు గింది కానివ్వండి, తర్వాత కాలువమల్లి రాసిన భద్రత కానివ్వండి, నేను రాసిన ఆక్రోషం కానివ్వండి, మేమన్నీ కూడాను అప్పటి ఆ ఫ్యూడల్ వ్యవస్థ, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక డిప్రెషన్, అప్రకృత ఎమర్జెన్సీ పరిస్థితిని చిత్రిస్తూ మేము బాగా కథలు రాశాము. కానీ ఉప్పల నరసింహ కథలో ఒక ప్రత్యేకత ఏమిటంటే, ప్రత్యేకంగా చెప్పుకున్న కథ ఇత్తనపు కోడే. అది నాకు బాగా నచ్చింది. ఇత్తనపు కోడే అనేది అంటే, దోపిడీ స్వరూపాలు ఎన్నో రకాలుగా ఉంటాయి, కానీ ఇత్తనపు కోడలో ఇచ్చినటువంటి ఆ దోపిడీ స్వరూపం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. అది మీరు అందరూ చదివే ఉంటారు. అందులో దొర ఏం చేస్తాడంటే, తన కోళ్ళగా ఊరి మీద వదులుతాడనమాట. వదిలి ఒక కొత్త రకం దోపిడీకి తెరతీసి, ఒక మేదరి వ్యక్తి ఇంటికి వెళ్ళి, నీ ఆవు ఈనింది, దూడ నీనింది, అది నాకే చెందాలి అని అంటాడు. ఎందుకు అనంటే, నా కోళ్ళగా పారింది కాబట్టి అది నా దగ్గర చెందాలి అంటాడు అనమాట. ఇది చాలా విచిత్రమైనటువంటి దోపిడీ అనమాట. సో వెట్టి చూసాము, ఆడవాళ్ళ మాన ప్రాణాలు దోచడం చూసాము, అన్ని రకాల హింస చూసాము, ఎన్కౌంటర్ చూసాము, రిప్రెషన్ చూసాము. కానీ భూస్వాములు ఈ రకంగా దోపిడీ చేయడం అనేది మిగతా రచయితలు ఎవరు పట్టుకోలేదు, ఆయన పట్టుకున్నాడు. తర్వాత తిరగబడ్డ భూమి, అద్భుతమైన కథ. అట్లాగే కన్నీటి పడవ, అద్భుతమైన కథ. ఇట్లా చాలా కథలు బాగా ఉన్నాయి. అయితే ఒకటి ఏంటంటే, నేను అన్ని చదివిన తర్వాత నేను నా ఇంప్రెషన్ వెంటనే ఆయన ఫోన్ చేసి చెప్పాను, సార్
థీమేటికల్లీ ఇవన్నీ మంచి కథలు, చాలా చక్కటి కథలు. తెలంగాణలోని ఇతర రచయితలు పట్టుకొని కోణాలు మీరు పట్టుకున్నారు, ఆ భాషని యాసని నుడికాన్ని చాలా చక్కగా పట్టుకున్నారు. ఇన్ని వృత్తులను కూడా మీరు విశ్లేషిస్తారు మీ కథల్లో, వైవిధ్యం బాగా ఉండేది థీమేటికల్లీ. కానీ కథన పద్ధతి రీత్యా కొన్ని బాగా లేవు. మీరు విప్లవోద్యమ భావజాలం చేత ప్రభావితం రచయిత కాబట్టి మీరు పాత్రలకి సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోయినారు, పాత్రల్ని చైతన్యవంతం చేయలేకపోయారు. చాలా క్యారెక్టర్స్ని ఫ్లాట్ క్యారెక్టర్గా ఉంచారు, వాటి రౌండ్ క్యారెక్టర్స్కి మలచలేకపోయినారు, వాటి ప్యాసివ్ క్యారెక్టర్గా ఉంచారు. ఇది నాకు నచ్చలేదు సార్ అని అంటే, అలాగా నాకు తోచింది నేను రాశాను, మీరు ఎలా అనుకుంటారు అలా రాయండి అంటే నేను అన్నాను, మరి నేను ఎవరికి ముందు మాట రాసినా కానీ నేను నిర్మోహమాటంగా నిక్కచ్చిగా రాస్తాను, నేను కొన్ని కామెంట్స్ రాస్తాను, మీకు నచ్చకపోవచ్చునేమంటే మీరు ఇష్టం వచ్చినట్టు రాయండి సార్ అన్నాడు. నేను రాసి 5 పేజీల మ్యాన్స్క్రిప్ట్ రాశాను, ఫోన్ చేశాను, వచ్చారు. వచ్చిన తర్వాత ఇచ్చిన తర్వాత చూసి ఓకే సార్ నేను వెళ్ళి కంపోజ్కి ఇచ్చేసి నేను నా పుస్తకం ప్రింట్ చేస్తాను, వారం 10 రోజులు ప్రింట్ అయిపోతుంది వస్తుందని అన్నారు. సో బుక్ తీసుకొచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఆయన మరి అంత పెద్ద జర్నలిస్ట్, కానీ మీరు చూసి ఉంటారు అంటే ఇటీవల వస్తున్న కథల పుస్తకాలతో పోలిస్తే ఆ కథల పుస్తకం గెటప్ అంత బాగా అనిపించలే నాకు. ఆ మీద సింహం గుర్తు వేశాడు, ఇంకేదో వేశాడు, ఇవన్నీ నాకు ఎందుకో కొంచెం ఇది అనిపించలేదు. సార్ మీరు ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్టు, మీకు ప్రచార రంగంతో పరిచయం ఉండాలి కదా, మీరు పుస్తకం ఇట్లా వేశారంటే ఇక నా తోచిన పద్ధతిలో వేశానండి అని. కరెక్టేనండి, అట్టదేమున్నది, కంటెంట్ ముఖ్యం, వీ కెనాట్ జడ్జ్ ది బుక్ బై ఇట్స్ కవర్ కదా, కాబట్టి నేను చూస్తాను మళ్ళీ వస్తుంది అని చెప్పి చూశాను. ఆ పుస్తకానికి అశోక్ కుమార్ ముందు మాట ఉన్నది, నా ముందు మాట ఉన్నది. అయితే విచిత్రం ఏంటంటే నేను నా ముందు మాటను 5 పేజీలు ఇచ్చినట్టు గుర్తు, ఆయన ఎందుకు ఒక పేజీ అందులో ఎగిరిపోయింది. నేను వెంటనే చెప్పాను, అయ్యా నరసింహ గారు నా ముందు మాట ఎక్కడో సమగ్రత లోపించింది, ఒక పేజీ పోయినట్టుందంటే అట్లా అనండి, ఏముందండి అని అన్నాడు ఆయన. అప్పటికే నాకు అనిపించింది ఆయన కొంచెం ఒక రకమైన అనారోగ్య పరిస్థితులు ఉన్నట్టు నాకు అనిపించింది. అలాగా అండి, బాగలేదని కాదు, మొత్తానికి నా ముందు మాటలు ముఖ్యాంశాలన్నీ ఇందులో రాశారు. ఓకే, బుక్ ప్రింట్ అయిపోయింది కదా, ఇక దీనికి అలా లేదు ఇలా లేదు నేను ఇప్పుడు ఎందుకంటాను, బుక్ చాలా బాగున్నది, దీనికి సమీక్ష పంపించండి, చాలా సంతోషం అండి అన్నాను. బుక్ తీసుకున్నాను, అయిపోయింది. ఆ తర్వాత ఇక నా పనులు నేను పడిపోయినాను. 2019లో అశోక్ కుమార్ చెప్పినట్టుగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఒక సంవత్సరం 2019కి కవిత్వానికి కథలకి అవార్డు ఇవ్వడానికి సంకల్పం తీసుకున్నది. అప్పుడు నేను న్యాయ నిర్ణేతల ప్యానెల్లో నేనున్నాను. నాకు లెటర్ పంపించి బెస్ట్ ప్రోస్ కథ కానీ వ్యాసాలు కానీ మీరు సూచించని చెప్పి లిస్ట్ పంపారు. నేను స్ట్రాంగ్ రికమెండ్ చేశాను, ఉప్పల నరసింహం ద బెస్ట్ రైటర్ ఆఫ్ తెలంగాణ, ఈజ్ ది మోస్ట్ ఇగ్నోర్డ్ పర్సన్, చాలా విస్మృతికి గురైన రచయిత, సీనియర్ రైటరు. ఇతని కథల నుంచి యువతరం రచయితలు నేర్చుకోవడం చాలా ఉన్నది. తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ఇంత చక్కగా పట్టుకుని రచయిత వేరే వాళ్ళు ఎవరు లేరు, కాబట్టి అతనికి ఇంతవరకు ఏ అవార్డు రాలేదు. అతను ఎందుకో ఇగ్నోర్ చేశారు, అతనికి ఎలాంటి గుర్తింపు రాలేదు. అందుకోసం కాదు, మొత్తానికి ఈ డిజర్వ్ సిట్ అని చెప్పేసి నేను 5 వాక్యాల స్ట్రాంగ్ నోట్ రాసి పంపించాను. సో నా రికమెండేషన్ ఫలితము, మరో న్యాయ నిర్ణేత రికమెండేషన్ ఫలితం వల్ల ఆయనకు అప్పుడు ఉత్తమ కథా సంపుటిగా 2019లో అవార్డు ఇచ్చారు. ఇది నాకు అనిపించింది. ఆయన ముందు మాట రాసిన తర్వాత నేను కొంచెం హార్ష్గా ప్రవర్తించానేమో అని నాకు ఆ అపరాధ భావన నాకు వెంటాడుతుండే. ఆ భావన కూడా పనిచేసింది. నరసింహం గారికి న్యాయం చేయాలి రచనలకి, ఆ కథలకి అని చెప్పేసి ఆ రకం అంటే నాలో అజ్ఞాతంగా ఉన్నటువంటి ఆ తపన కూడాను దాన్ని రికమెండ్ చేయడానికి ఒక రకమైన ఇన్స్పిరేషన్ ఇచ్చింది అనమాట. మొత్తానికి నరసింహ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సన్మాన సభ అప్పుడు ఆయనకి ఎట్లా చేసిందేమో అశోక్ కుమార్ గారు చెప్పినట్టుగా నాతో నా దగ్గరకు వచ్చి, మిత్రమా మీ ఈ అవార్డు వెనుక మీ హస్తం ఉందని నాకు తెలిసింది, చాలా సంతోషం అని చెప్పి అన్నాడు. నాకు కూడా చాలా సంతోషం వేసింది. సో ఆ రకంగా ఆయన చాలా మంచి మనిషి, మంచి వ్యక్తి, మితభాషి, మృదుభాషి. ఇక ఆయన వ్యక్తిగత జీవితం నాకు తెలియదు, రచయితగానే నాకు బాగా పరిచయం. సో అంత ఉత్తమ రచయితను మనం కోల్పోయాము, ఆ లోటు మనం భర్తీ చేయలేము. చాలామంది రచయితలు ఉన్నారు, కానీ ఆయన రచన కోణం వేరు, ఆయన ఎత్తుకున్న థీమ్స్ వేరు, ఆయన రచన పద్ధతి వేరు. కాబట్టి అంటే ఒక జీవితాన్ని చాలా సన్నిహితంగా పరిశీలించి ఎలా చిత్రించాలి, ఎలా అక్షరీకరించాలి అనేది కొన్ని మెలకువలు, కొన్ని టెక్నిక్లు ఆయనకే సాధ్యం. సో అవి నేర్చుకోవాలంటే ఈ యువతరం కథ రచయిత తప్పకుండా ఆ కథల పుస్తకాలు చదవాలి, అది మళ్ళీ రీప్రింట్ కావాలి. ఆ పుస్తకాన్ని వీలైనంత వరకు మరిన్ని ముద్రలు తీసుకొచ్చే ప్రయత్నం మన వాళ్ళు చేయాలి. అట్లాగే ఆ ఉత్తమ రచయిత యాదిలో ఒక అవార్డు కూడా పెడితే బాగుంటుంది. మిత్రులు చెప్పినట్టుగా ఒక అవార్డు పెట్టాలి. తర్వాత ఆయన వ్యక్తిగత జీవితంలో అనుభవించిన ఆటుపోట్లు, కష్టాలు, సుఖాలు అవన్నీ
ఈ తరం వాళ్ళకి తెలియజేసేందుకు, ఆయన ఉద్యమం గురించి తెలియజేసేందుకు ఆయన ఆయన జీవిత చరిత్రను, సంక్షిప్త జీవిత చరిత్ర మోనోగ్రాఫ్ లాగా అకాడమీ కానీ తర్వాత యూనివర్సిటీ కానీ పబ్లిష్ చేయాలి, లేదా ఏదన్నా ఒక రీసెర్చ్ స్కాలర్ పూనుకోవాలి. అట్లయితే ఆయన గురించి ఈ తరం వాళ్ళకి తెలుస్తుంది. చాలామందికి ఆయన గురించి తెలియదు. ఎందుకంటే కారణం ఏంటి చెప్పారు మిత్రులు, చాలామంది చదవట్లేదు, ప్లస్ ఇప్పుడున్న వాళ్ళే చదువుతున్నారు, అది కూడా పూర్తి చదవట్లేదు. ఇక నిన్న తరం రచయితలే చదవట్లేదు. కాబట్టి ఆయన గురించి ఈ తరం వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉన్నది. తెలియజేసేందుకు సంస్థలు కానీ కుల సంఘాలు కానీ పూనుకొని ఆ కృషి చేయాలి. తర్వాత ఇంకొక నా అభిప్రాయం ఏంటంటే, ఇది సందర్భం అసందర్భం కానీ ఒకటి చెప్తున్నాను. మార్క్సిస్టు విప్లవోద్యమం చేత ప్రభావితమైన వాళ్ళు ఆ దశలో విరివిగా రాశారు. ఆ తర్వాత వోల్టా ఫేస్ మళ్ళీ పిల్లిమొగ్గ వేసి పూర్తి వ్యతిరేక ధోరణి అవలంబిస్తూ ఆ ఉద్యమాన్ని తిడుతూ రాసిన వాళ్ళు ఎందుకో వాళ్లకు ఆదరణ దొరకలేదు. నేను చాలామంది చూశాను. అయితే ఉప్పల నరసింహం గారు విప్లవోద్యమ భావజాలాన్ని పూర్తిగా త్యజించి దాని వ్యతిరేకమైన వ్యాసాలు రాయడమే కాకుండా, నేను అనుకుంటాను ఆయన రాసిన వ్యాసాల ద్వారా ఒక ముద్ర ఏమొచ్చిందంటే, ఆయన ప్రజల పక్షం నుంచి వైదొలిగిండు, ఆయన ప్రభుత్వం పక్షం వహించాడా అన్నటువంటి అనుమానం వచ్చే ఈ రీతిలో రాశారు ఆయన కొన్ని. అని నేను అనుకుంటున్నా. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ ఆ అభిప్రాయం కలిగించ కూడా ఆయన వ్యాసాలు రాసి ఉంటే చాలా విస్తారంగా రాశారు. ఆయన తప్పకుండా ఆదరణ దొరికేది, గుర్తింపు నోచుకునేవారు, పాఠకులు చదివేవాళ్ళు. ఆయన మీద ఉన్నటువంటి అపోహ ఎలాంటి అపోహ ఉండేది కాదా నేను అనుకుంటున్నాను. సరే, ఏదేమైనా కానీ ఆ రచయిత నాకు స్ఫూర్తిదాత. మనందరం ఆయన కథలు చదవాలి. ఆయన పరంపర కొనసాగేందుకు ఆ కుటుంబ సభ్యులు ఏ రకంగా కృషి చేస్తారో ఆయన పేరు అవార్డు పెట్టవచ్చు, లేదా సంస్థలు పూనుకొని ముందుకు రావచ్చు, కుల సంఘాల వల్ల ఆయన పుస్తకాన్ని పబ్లిష్ చేయవచ్చు. సో ఆయన లిటరరీ రీగర్స్ని ముందుకు తీసుకుపోయేందుకు మనందరం సమిష్టిగా కృషి చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.